Welcome to GPK Maths Academy. ఈ వీడియోలో మనం పాలినామియల్స్ ఎక్సర్సైజ్ 3.4 నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇక్కడ మేజర్గా మనకి ఈ ఈ ఎక్సర్సైజ్లో డివిజన్ అల్గోరిథం మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాట్ ఈజ్ డివిజన్ అల్గోరిథం? డివిజన్ అల్గోరిథం ఆల్రెడీ మనకు తెలుసు. డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. సో ఇది దీని మీద బేస్ అయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక పాలినామియల్ ఇంకో పాలినామియల్తో డివిజన్ చేయడం. ఓకే, డివిజన్ ఆఫ్ ద వన్ పాలినామియల్ విత్ అనదర్ పాలినామియల్, డివిజన్ ఆఫ్ వన్ పాలినామియల్ విత్ అనదర్ పాలినామియల్. ఈ రెండింటి గురించి మనకి క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి p of x is equal to, divide the polynomial p of x. Now divide the polynomial p of x by the polynomial g of x. Divide the polynomial p of x by g of x, another polynomial g of x. So that first p of x ఇచ్చాడు. p of x is equal to ఏంటిది? x cube minus 3x square plus 5x minus 3, and g of x is equal to x square minus 2. సో నేను ఈ పాలినామియల్ p of x ని g of x తో డివైడ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. సో డివిజన్ ఎలా చేస్తాం మనకు తెలిసిందే. x స్క్వేర్ మైనస్ 2 తోటి ఈ x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 3 ఏమవుతుంది? ఇక్కడ జనరల్గా ఎన్ని టైమ్స్ పోతుంది? ఇక్కడ x స్క్వేర్ ఉంది, ఇక్కడ x క్యూబ్ ఉంది, ఇంకో x టైమ్స్ పోతుంది. x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్. లేదంటే ఒకసారి చూడండి, ఒక సింపుల్ టెక్నిక్ చెప్తా మీకు. ద ఫస్ట్ టర్మ్ డివిజన్ చేసేయండి. ఎంత వస్తే అదే రాసుకోండి. x క్యూబ్ బై x స్క్వేర్ ఎన్ని టైమ్స్ పోతుంది? x టైమ్స్ పోతుంది. సో అదే రాయండి ఇక్కడ. సో x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్. నౌ ఈ x ఇంటూ మైనస్ 2 మైనస్ 2x. నౌ ఇక్కడ మైనస్, ఇది ప్లస్, రెండు క్యాన్సిల్. మైనస్ 3x స్క్వేర్ 5x ప్లస్ 2x ప్లస్ 7x. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది? ఇక్కడ ఫస్ట్ టర్మ్తో డివిజన్ చేయండి. మైనస్ 3x స్క్వేర్ బై x స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ 3 మిగులుతుంది. అంటే మైనస్ 3 పెడితే ఇక్కడ మైనస్ 3 ఇంటూ x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ 6 వస్తుంది. బట్ 6 అనేది అంటే ఇక్కడ లేదు మనకి, అందుకే నేను ఇలా ఇక్కడ రాసా, కొంచెం దూరంగా రాసా. ఇక్కడ ప్లస్, ఇది మైనస్. ఇక్కడ కాన్స్టెంట్ మీరు డౌన్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ కాన్స్టెంట్ నెంబర్ వచ్చింది కాబట్టి ఈ కాన్స్టెంట్ కూడా డౌన్ చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ క్యాన్సిల్, ఈ 7x డైరెక్ట్గా వస్తుంది. మైనస్ 3 మైనస్ 6, ఇట్ ఈస్ మైనస్ 9. నౌ ఇంకా పోతుందా? పోదు. ఇదే ఇంకా మనకి రిమైండర్. ఎందుకు పోదు? ఇక్కడ నాకేమైంది? రిమైండర్ యొక్క డిగ్రీ అనేది డివైజర్ యొక్క డిగ్రీ కంటే తక్కువ ఉంది. సో ద డిగ్రీ ఆఫ్ r of x is less than degree of what is this? p of x. Sorry, it is g of x. అంటే మనకి రిమైండర్ యొక్క డిగ్రీ డివైజర్ యొక్క డిగ్రీ కంటే తక్కువ ఉంటే ఇంకా మనం చేయలేము. సో అక్కడితో మన డివిజన్ ప్రాసెస్ ఆగిపోయింది. సో మరి ఇప్పుడు ఏం రాయాలి మనం అంటే, ఇక్కడ మనకి ఇక్కడ చెప్పాలి ఏంటవి, ఏమేమి అడుగుతున్నాడు? కోషంట్ ఏంటి, రిమైండర్ ఏంటి అన్నాడు. ఇదే కదా కోషంట్. సో రాసేయండి. కోషంట్ ఈజ్ ఈక్వల్ టు x minus 3 and రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 7x minus 9. సో దిస్ ఇస్ ఎన్స్ అవర్ ప్రాబ్లం. ఇక్కడ మనకి ఒకసారి గుర్తుపెట్టుకోండి, రిమైండర్ యొక్క డిగ్రీ 1 ఉంది, ఇక్కడ మనకి డివైజర్ యొక్క డిగ్రీ 2 ఉంది. కాబట్టి ఇంకా మనకి ప్రాసెస్ ఆగిపోతుంది. అంటే డిగ్రీ ఆఫ్ r of x
is less than degree of is that g of x. ఇలా ఉన్నప్పుడు మనం ప్రాబ్లం ఆపేస్తాం. సో ఇది మన ఫస్ట్ ప్రాబ్లం యొక్క రిజల్ట్. నెక్స్ట్ చూస్తే సెకండ్ క్వశ్చన్, రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని మీరు చేసుకోవాలి. సెకండ్ క్వశ్చన్ చేస్తున్నాం. చెక్ ఇన్ విచ్ ద ఫస్ట్ పాలినామియల్ ఈస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ద సెకండ్ పాలినామియల్ నాట్. సో ఫస్ట్ పాలినామియల్ అనేది ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. ఇది దీనికి ఫ్యాక్టర్ అవునా కదా చెక్ చేయమంటాను. ఫస్ట్ పాలినామియల్ ఈస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ సెకండ్ పాలినామియల్. ఇక్కడ చూస్తే టీ స్క్వేర్ మైనస్ 3, టీ స్క్వేర్ మైనస్ 3 అనేది ఇక్కడ మనకి దీనికి ఫ్యాక్టర్ అవునా కదా అంటాడు. 2t⁴ ప్లస్ 3t³ మైనస్ 2t² మైనస్ 9t మైనస్ 12. ఇది దీనికి ఫ్యాక్టర్ అవునా కదా అని చెప్తాను. అసలు ఫ్యాక్టర్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్యాక్టర్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ సపోజ్ నేను ఒక 6 తీసుకున్నాను. 2 అనేది ఫ్యాక్టర్ అవునా కదా? ఎస్. ఎందుకు? 2తో నేను 6ని డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 2 3 6, రిమైండర్ 0. కాబట్టి మనకి ఏమైంది ఇక్కడ? ఫ్యాక్టర్ అనేది ఇది ఫ్యాక్టర్ అనే చెప్తాం, ఎందుకంటే నాకు రిమైండర్ 0. అంటే రిమైండర్ 0 వస్తే మనం ఏమని చెప్పాలి? ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్తాం, లేకపోతే కాదని చెప్తాం, అంతే కదా. సో ఇక్కడ మనకి ఈ పాలినామియల్ ఈ పాలినామియల్ డివిజన్ చేద్దాం. t² మైనస్ 3తో ఈ 2t⁴ ప్లస్ 3t³ మైనస్ 2t² మైనస్ 9t మైనస్ 12. దీంతో దీన్ని డివిజన్ చేద్దాం. ఇక్కడ ఏముంది నాకు? నీకు ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ రాసుకోండి. ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ అంటే 2t⁴ బై t² ఏమవుతుంది? t² టైమ్స్ అంటే 2t² మిగిలింది, ఇంకా అదే రాయండి ఇక్కడ. 2t², 2t² ఇంటూ t², 2t⁴. నెక్స్ట్ 2t² ఇంటూ మైనస్ 3 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 3 6, 6t². t² టర్మ్ ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ రాసాను. సో ఇక్కడ ఏమైంది? ఇది మైనస్, ఇది ప్లస్, సో ఈ రెండు క్యాన్సల్. నెక్స్ట్ ఇక్కడ 3t³. సో ప్లస్ 6t² మైనస్ 2t² ఎంత? ప్లస్ 4t², ఎందుకంటే మైనస్ 2 ప్లస్ 6. నెక్స్ట్ ఇంకో టర్మ్ డౌన్ చేసుకోండి, మైనస్ 90 ఏదో డౌన్ చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం మనం? ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ రాసుకోండి, ఎన్ని టైమ్స్ పోతుందో తెలుస్తుంది. సో ఇది ఒక టెక్నిక్ నాన్న. 3t³ బై t² రాయండి. మనకి ఏం మిగులుతుంది? 3 యాజ్ టీస్ మిగులుతుంది, ఇంకో t మిగులుతుంది. t² t³ అంటే ఒక t మిగులుతుంది, అదే రాయండి. ప్లస్ 3t రాయండి. ఇప్పుడు ఏమవుతుంది చేయండి? 3t ఇంటూ t² 3t³. నౌ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 3 90 మైనస్ 90. సో ఏమవుతుంది నెక్స్ట్? ఇది మైనస్, ఇది ప్లస్, ఈ రెండు క్యాన్సిల్. సో ఇక్కడ మిగిలింది ఎంత? ఇక్కడ కూడా మైనస్ 90 ప్లస్ 90 క్యాన్సిల్. 4t² ఇది పోయింది. నెక్స్ట్ ఇంకా నాకు ఉన్న నెంబర్ ఎంత? మైనస్ 12, అది డౌన్ చేసుకోండి. మళ్ళీ నేను చెప్పినట్టు ఇంతకుముందు ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ రండి. 4t² బై t², ఇది క్యాన్సిల్. ఎంత మిగిలింది? 4, అదే 4 రాయండి. 4 ఇంటూ t² 4t² మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 3 12. సో ద రిమైండర్ ఈస్ 0, ఎందుకంటే సేమ్ వచ్చింది కదా. సేమ్ వచ్చినప్పుడు రిమైండర్ 0 అవుతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి 4t² మైనస్ 4 మైనస్ ఇది ప్లస్, ప్లస్ 4t² మైనస్ 4t² మైనస్ 12 ప్లస్ 12 రెండు క్యాన్సిల్. ద రిమైండర్ ఈస్ 0. సో దేర్ ఫోర్ ఇట్లా మనం ఇది దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు? దేర్ ఫోర్ t² minus 3 is the factor of the given polynomial, or the first polynomial is the factor of second polynomial. The first polynomial is a factor of the second polynomial. Factor of second polynomial. Okay. ఎందుకంటే since the remainder is 0, since the remainder is 0 అని రాయండి. ఇంకా since the remainder is 0, so that the first polynomial is a factor of the second polynomial అని రాయండి, ఇంకా బాగుంటుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే అబ్టైన్ ఆల్ ద జీరోస్. థర్డ్ క్వశ్చన్. ఇక్కడ మనకి 2 zeros ఇస్తాడు ఒక పాలినామియల్ కి, మిగిలిన 2 zeros ఫైండ్ అవుట్ చేయమంటాడు. ద గివెన్ పాలినామియల్ ఈస్ ఫస్ట్ బిట్. ద థర్డ్ క్వశ్చన్, ద గివెన్ పాలినామియల్ ఈస్ ఏంటది ఇచ్చింది? 3x⁴ ప్లస్ 6x³ మైనస్ 2x² మైనస్ 10x మైనస్ 5 మైనస్ 10x మైనస్ 5.
and also the zeros, the given zeros are root of 5 by 3 and minus root of 5 by 3. ఈ రెండు జీరోస్తో ఇచ్చాడు. మిగిలిన రెండు జీరోస్ కనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది, 4 ఉంది. అంటే ఎన్ని జీరోస్ వస్తాయి, టోటల్గా 4 జీరోస్ వస్తాయి. 4 జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 జీరోస్ తోటి మనం ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేద్దాం. therefore the quadratic polynomial whose zeros are the quadratic polynomial whose zeros are alpha and beta. The quadratic polynomial whose zeros are alpha and beta is, we can write x minus alpha into x minus beta, or the same already మనం previous exercise లో డిస్కస్ చేసుకున్నాం. ఫర్ సపోజ్ k into x square minus alpha plus beta into x plus alpha beta, మన చాయిస్. ఇదన్నా తీసుకోవచ్చు. ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే మళ్ళీ మనకి ఇదే వస్తుంది. సో నేను ఏం చేస్తా అంటే సెకండ్ దే తీసుకుంటే, ఎందుకంటే మీరు ఆల్రెడీ హ్యాబిచువేట్ అయ్యి ఉన్నారు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఆఫ్ ద జీరోస్ కనుక్కుందాం. లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుందాం, రూట్ ఆఫ్ 5 by 3 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ ఆఫ్ 5 by 3. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేస్తాను. రూట్ ఆఫ్ 5 by 3 ప్లస్ ఆఫ్ మైనస్ రూట్ ఆఫ్ 5 by 3 minus root 5 by 3 plus root 5 by 3 gets cancelled, it is 0. And product of the zeros kanukunta, root of 5 by 3 into minus root of 5 by 3. So ikkada emaitundi, ee rendu multiply chestunte plus into minus root x into root x x, endukante square root gets cancelled. See, root x into root x emautundi, root x whole square, that square root gets cancelled, x migultadi. Alage ikkada kuda minus 5 by 3 మిగులుతుంది. ఇది ఆల్ఫా బీటా. నౌ ఇప్పుడు నాకు సమ్ ఆఫ్ ద జీరోస్ వచ్చింది, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ వచ్చింది. సో దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈస్, నేను ఏం చేస్తా ఇప్పుడు రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ కోసం ఈ సమ్ని ప్రొడక్ట్ని తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటా. మనకున్న పాలినామియల్ ఏంటి, కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. సో కే ఇంటూ, సో ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద జీరోస్ 0 వచ్చింది, ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఎంత వచ్చింది మనకి, ఎంత వచ్చింది ఇక్కడ minus 5 by 3 వచ్చింది. అదే రాయండి, minus 5 by 3. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 by 3. ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 3 వస్తుంది, 3x స్క్వేర్ మైనస్ 5. ఓకే, 3x స్క్వేర్ మైనస్ 5 వస్తుంది. సో ఇప్పుడు k ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయండి. k ఈజ్ ఈక్వల్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 3 ఇంటూ 3x స్క్వేర్ మైనస్ 5 by 3. ఈ 3 గెట్స్ క్యాన్సిల్. సో దేర్ ఫోర్ ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చింది 3x స్క్వేర్ మైనస్ 5. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్తో మనం గివెన్ పాలినామియల్ని మనం డివిజన్ చేయాలి. సో మనకు వచ్చింది ఏంటి, 3x స్క్వేర్ మైనస్ 5తో గివెన్ పాలినామియల్ని డివిజన్ చేద్దాం. 3x స్క్వేర్ మైనస్ 5 ఇస్ ఈక్వల్ టు, సారీ, దీంతో మనం గివెన్ పాలినామియల్ ఏంటి, 3x టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 6x క్యూబ్ minus 2x square minus 10x minus 5. దీని డివిజన్ చేద్దాం. సో ఇంతకుముందు చెప్పినట్టు 3x to the power of 4 by 3x square. చూడండి ఎన్ని టైమ్స్ పోతుంది, 3 పోతుంది. ఒక x స్క్వేర్ ఇక్కడ x స్క్వేర్ టైమ్స్ పోయింది, అంటే మిగిలింది ఏంది, అల్టిమేట్ గా ఒక x స్క్వేర్ మిగిలింది. అదే ఇక్కడ రాయండి, x స్క్వేర్ ఇంటూ 3x స్క్వేర్ ఎంత వస్తుంది, 3x to the power of 4. 3x to the power of 4. సబ్ట్రాక్షన్ చేసుకోండి, ఏమవుతుంది ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే, అండ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ 5x స్క్వేర్ ఇక్కడ రాయండి. ఇప్పుడు ఇది ప్లస్ అవుతుంది, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సైన్లు మారుతాయి. ప్లస్ 3x to the power of 4 minus 3x to the power of 4 క్యాన్సిల్, 6x క్యూబ్ ఇయర్ -2 + 5 ఎంత, ప్లస్ 3x స్క్వేర్. నౌ అగైన్ ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ రాయండి, 6x క్యూబ్ బై 3x స్క్వేర్. 3 ఇందులో 2 టైమ్స్, ఒక x అంటే 2x మిగిలింది. నేను ఇక్కడ అప్పుడు ఏం రాస్తా, ప్లస్ 2x పెట్టుకున్నాను. 2x మళ్ళీ మల్టిప్లై చేసుకోండి, 2 3s are 6x క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ 10x. ఇక్కడ ఒక 10x రాసుకోండి,
ఇక్కడ 10x వస్తుంది కాబట్టి x టర్మ్ డౌన్ చేసుకోండి. ఓకే, మైనస్ 10x వస్తుంది ఇక్కడ, ఇక్కడ రాసేయండి -10x. ఏమవుతుంది, ఇది మైనస్ ఇది ప్లస్, రెండు క్యాన్సిల్. ఓకే, ఈ రెండు కూడా క్యాన్సిల్. ఇప్పుడు నాకేమవుతుంది, ఇంకేం మిగిలింది? సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 3x² వస్తుంది. నెక్స్ట్ -5 మిగిలింది, -5. ఈ 3x² ఇక్కడ సేమ్ ఉంది కదా, 3x², ఒకసారి మీరు డివిజన్ చేసుకున్నా సేమ్ వస్తుంది. సో 1 అంటే +1 పెట్టుకోండి. ఇంక ఇక్కడ +1 పెట్టుకుంటే 1 × 3x², 3x², 1 × -5, -5. సో ఏమవుతుంది ఇక్కడ, ఇది మైనస్ ఇది ప్లస్, ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు కూడా క్యాన్సిల్, ద రిమైండర్ ఇస్ 0. సో దేర్ ఫోర్ నాకు మిగిలిన కోషంట్ ఏంటి, x² + 2x + 1. సో ఇప్పుడు మిగిలిన రెండు జీరోస్ కోసం ఏం చేస్తాను, నేను సింపుల్ గా ఈ కోషంట్ ఈక్వల్ టు 0 చేసుకుంటా. అంటే x² + 2x + 1 = 0. 1 × x², సారీ 1 కదా, 1 కి ఫ్యాక్టర్స్ 1 1 * 1. సో 1x + 1x + 1 = 0. సో x కామన్ తీస్తే x + 1 + 1 కామన్ తీస్తే x + 1 = 0. అండ్ x + 1 × x + 1 = 0. ఇవి మిగిలిన రెండు జీరోస్ ఏమవుతాయి, x + 1 = 0 implies x = -1. Again x + 1 = 0 implies x = -1. So therefore the remaining two zeros are, find all the zeros అన్నాడు కదా. సో therefore రిమైనింగ్ జీరోస్ ఏమవుతాయి అంటే రెండు జీరోస్ వాడే ఇచ్చాడు, √5/3 and √−5/3. and the remaining zeros are -1, -1. These are the zeros. The zeros are ఇవి జీరోస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్. On dividing the given polynomial, with g of x, what is the ఇంతకు ముందు మనం ఎలా రాసినాం, డివిజన్ అల్గారిథం రాశాం. ఇది ఇక్కడ యూజ్ అవుతుంది నా డివిజన్ అల్గారిథం. వాట్ ఈస్ ద డివిజన్ అల్గారిథం? Dividend is equal to divisor into quotient ప్లస్ రిమైండర్. అవునా, జనరల్ గా మనం డివిడెండ్ ని మనం p of x అనుకుంటాం, డివైజర్ ని g of x అనుకుంటాం, కోషంట్ ని q of x అంటాం, ప్లస్ రిమైండర్ ని r of x అంటాం. బట్ ఇక్కడ మనకు చెప్తాండు, ఆన్ డివైడింగ్ సమ్ పాలినామియల్ విత్ g of x, ఓకే, ద కోషంట్ అండ్ రిమైండర్ r, అంటే p of x ఇచ్చాడు, ఏంటది, x³ - 3x² + x + 2 అండ్ కోషంట్ అండ్ రిమైండర్ ఇచ్చాడు. కోషంట్ q of x ఎంత ఇచ్చాడు, x - 2, అండ్ r of x కూడా ఇచ్చాడు. r of x ఇచ్చాడు ఎంత, r of x = ఎంత ఇచ్చాడు, -2x + 4. ఒకసారి చూద్దాం, ఇక్కడ r of x ఇచ్చాడు కదా. సో ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం డివిజన్ అల్గారిథంలో. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమడుగుతాడు క్వశ్చన్లో, వాట్ ఈస్ ద ఫైండ్ ద పాలినామియల్ g of x అంటాడు. ఓకే, ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో p of x ప్లేస్ లో p of x రాయండి, x³ - 3x² + x + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు g of x into q of x. అంటే g of x into what is q of x, x - 2 plus what is r of x, -2x + 4. ఓకే, నాకేం కావాలి ఇక్కడ, g of x కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తా అంటే ఈ టోటల్ టర్మ్ ఇట్ సైడ్ తీసుకొచ్చుకుంటా, x³ - 3x² + x + 2. నా ఈ -2x ఇటు వస్తే +2x + 4 ఇటు వస్తే -4, దట్ ఈజ్ ఈక్వల్ టు g of x into x - 2. నా సింప్లిఫై చేస్తే x³ - 3x² + x + 2x + 3x + 2 - 4, it is -2, that is equal to g of x into x - 2. now I want g of x value. సింపుల్ గా నేను ఇప్పుడు g of x కావాలంటే నేను ఏం చేస్తా, ఈ టోటల్ టర్మ్ ని డివైడెడ్ బై x - 2 చేస్తా, అంతే. ఇది నెక్స్ట్ పేజ్ లో చేద్దాం. సో నేను ఈ x - 2తో ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఇక్కడ ఏముంది ఆల్రెడీ, x³ - 3x², ఇక్కడ ఎంత మిగిలింది, +3x - 2 +3x
-2 ఇస్ ఈక్వల్ టు ఎంత ఉంది, g ఆఫ్ x ఇంటూ x మైనస్ 2 ఉంది. నాకు ఇప్పుడు g ఆఫ్ x కావాలి కదా, అంటే ఈ టోటల్ టర్మ్ ఇటు వచ్చి డివైడ్ అవుతుంది. అంటే ఎలా రాయొచ్చు మనం, x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2 బై x మైనస్ 2 దట్ ఈస్ g ఆఫ్ x. సో దేర్ ఫోర్ ఇప్పుడు నేను g ఆఫ్ x కోసం ఏం చేయాలి, వచ్చిన కోషంట్ g ఆఫ్ x. సో x మైనస్ 2తో నేను డివైడ్ చేస్తున్నా, x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2తో డివిజన్ స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ x క్యూబ్ ఉంది, x ఉంది, ఎంత పెట్టుకోవాలి నేను ఇక్కడ, x స్క్వేర్. మీరు కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు, ఇంతకుముందు చెప్పినట్టు x స్క్వేర్ మిగులుతుంది అవునా, x క్యూబ్ బై x అంటే x స్క్వేర్. సో ఆ x స్క్వేర్ ఇంటూ x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ ఏమైతుంది, ఇది మైనస్ ఇది ప్లస్, ఈ రెండు క్యాన్సిల్, మైనస్ x స్క్వేర్ ప్లస్ 3x. నెక్స్ట్ ఏం చేద్దాం, మనకి ఇక్కడ ఒక మళ్ళీ మైనస్ x స్క్వేర్, ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ రాయండి, బై x రాయండి, ఏం మిగులుతుంది, మైనస్ x మిగులుతుంది. సో ఈ మైనస్ x ఇక్కడ పెట్టుకోండి, మైనస్ x ఇంటూ x మైనస్ x స్క్వేర్, ఇది ప్లస్ 2x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ 2x ఏమవుతుంది ఇక్కడ ప్లస్, ఇది మైనస్, రెండు క్యాన్సిల్, 3x మైనస్ 2x x. నా ఇక్కడ ఎంత ఉంది, మైనస్ 2 డౌన్ చేసుకోండి, x మైనస్ 2 x మైనస్ 2 మళ్ళీ ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ అంటే ఏంది, x బై x ఎంత, ఓన్లీ 1, అదే 1 రాయండి ఇక్కడ, 1 ఇంటూ x x, 1 ఇంటూ మైనస్ 2 మైనస్ 2, ద రిమైండర్ ఇస్ 0. సేమ్ టర్మ్స్ వచ్చినాయి కదా, ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్. సో నాకు మిగిలింది ఏంటి, x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1, అదే మన g ఆఫ్ x. సో x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1, ఇది మనకు ప్రాబ్లం. సో నౌ ద లాస్ట్ క్వశ్చన్ ఈస్ ఫిఫ్త్ క్వశ్చన్. ఇక్కడ గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద పాలినామియల్ p of x, g of x, p of x, r of x which satisfy the divisional algorithm. సో మనకి ఇక్కడ ఏమవుతుందంట, ఫస్ట్ కేసులో ఫిఫ్త్ క్వశ్చన్ అండి, ఫస్ట్ కేసులో డిగ్రీ ఆఫ్ p of x is equal to డిగ్రీ ఆఫ్ q of x అంటాడు, డిగ్రీ ఆఫ్ q of x అంటాడు. డిగ్రీ ఆఫ్ p of x, q of x రెండు ఈక్వల్ కావాలి. అంటే ఏంటి, p of x అంటే డివిడెంట్, q of x అంటే కోషంట్. కోషంట్ దీని సేమ్ అవ్వాలి అని అంటే మనం ఇలా రాసుకోవచ్చు, ఇలా p of x is equal to లెట్, మనం తీసుకోవచ్చు ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అనే ఎక్స్పెరిమెంట్ మీకు నచ్చినవి మీరు తీసుకోవచ్చు, నేను ఒకటి తీసుకుంటున్నా. డిగ్రీ p of x is equal to ఇలా రాసుకుంటున్నా, 2x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 14. సేమ్ కోషంట్ యొక్క డిగ్రీ కూడా సేమ్ ఉండాలి అంటే నేను ఇప్పుడు g of x ఏం తీసుకోవాలంటే ఓన్లీ ఒక కాన్స్టెంట్ నెంబర్, అది దీంతో డివిజిబుల్ అయ్యే నెంబర్ తీసుకోండి, ఆటోమేటిక్గా మీకు కావాల్సినవి వస్తాయి. ఎలా వస్తుంది ఒకసారి చూడండి. ఇప్పుడు నేను డివిజన్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ అంటే, దీంతో డివిజన్ చేస్తే 2 తోటి 2x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 14 డివిజన్ చేస్తాం, ఏమవుతుంది 2 ఇందులో x స్క్వేర్ టైమ్స్ 2 ఇంటూ x స్క్వేర్ 2x స్క్వేర్. సో ఏమవుతుంది ఇక్కడ అంతే, ఇది నీకు రెండు సబ్ట్రాక్షన్ చేసి ఇది పోయి నీకు మైనస్ 2x ప్లస్ 14 ఉంది. నెక్స్ట్ ఏమంటే మైనస్ ఎక్స్ పెట్టుకుంటా, మైనస్ ఎక్స్ ఇంటూ 2 మైనస్ 2x. నెక్స్ట్ అంతే, ఇక్కడ ఏమవుతుంది ప్లస్, ఇది కూడా పోయి 14 ఉంది. ఇప్పుడు ఎంత రాయాలి, ప్లస్ 7 2 * 14, ద రిమైండర్ ఇస్ 0. అంటే నాకు ఇక్కడ చూడండి ఒకసారి ఏమైందో, డిగ్రీ ఆఫ్ p of x ఎంత ఉంది, డిగ్రీ ఆఫ్ p of x ఇస్ ఈక్వల్ టు ఎంత ఉంది, 2 ఉంది. డిగ్రీ ఆఫ్ r of x లేదా డిగ్రీ ఆఫ్, ఇప్పుడు డిగ్రీ ఆఫ్ q of x ఎంత వచ్చింది, డిగ్రీ ఆఫ్ q of x అంటే కోషంట్ యొక్క డిగ్రీ కూడా ఎంత ఉంది ఇక్కడ అంటే మనకి ఇక్కడ q of x వచ్చింది కదా, q of x is equal to x స్క్వేర్ మైనస్ x ప్లస్ 7. ఓకే, ఎంత వచ్చింది ఇక్కడ 2, డిగ్రీ 2 వచ్చిందా లేదా, అదే రాయండి. అంటే డిగ్రీ ఆఫ్ p of x is equal డిగ్రీ ఆఫ్ q of x అయిందా, డిగ్రీ ఆఫ్ p of x is equal to డిగ్రీ ఆఫ్ q of x అయింది కదా. సో ఇలా చేయాలి. ఓకే, అంటే ఇదే కాదు, మీకు నచ్చిన ఎగ్జాంపుల్ తీసుకొని చేయండి. ఈ బిట్ కొంచెం డిఫికల్టీగానే అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడికక్కడ మనం సపరేట్ చేసుకొని అంటే సాల్వ్ చేసుకొని పెట్టుకోవాలి, అంత ఈజీ కాదు ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బిట్, డిగ్రీ ఆఫ్ q of x is equal to డిగ్రీ ఆఫ్ r of x. డిగ్రీ ఆఫ్ q of x is equal to డిగ్రీ ఆఫ్ q of x is equal to మనకి డిగ్రీ ఆఫ్
డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ అంట. అంటే కోషంట్ది రిమైండర్ది సేమ్ రావాలి. సో అలా రావాలన్నప్పుడు ఏం చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక పి ఆఫ్ ఎక్స్ ఏదో ఒక నంబర్ లైక్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఏదో ఒకటి తీసుకున్నాం. జీ ఆఫ్ ఎక్స్ ఏం తీసుకుంటా అంటే సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అంటే దీంతో డివైడ్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది, వాడికి ఇప్పుడు ఏం కావాలి, కోషంట్ డిగ్రీ నాకు రిమైండర్ డిగ్రీ సేమ్ కావాలి. ఓకే, ఒకసారి చూద్దాం మరి అవుతుందా లేదో, ఒక ఎక్స్పెరిమెంట్ లెక్క చేద్దాం. దీన్ని ఇప్పుడు నేను ఎక్స్ స్క్వేర్ మైనస్ 1తో ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1తో డివిజన్ చేస్తాను. ఇక్కడ ఒక ఎక్స్ రాసుకుంటాను, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్. ఇది ఒక మైనస్ ఎక్స్ వస్తుంది, ఇక్కడ వస్తుంది మైనస్ ఎక్స్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది క్యాన్సిల్. ఏమైంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. మళ్ళీ ఏం చేస్తా, ప్లస్ 1 పెట్టుకుంటా, 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఇది ఒక మైనస్ 1. ఏమైంది ఇక్కడ మైనస్, ఇది ప్లస్, ఈ రెండు క్యాన్సిల్. ఇది ఇక్కడ నాకు మిగిలింది ఎంత, 2x ప్లస్ 2. ఒకసారి అబ్జర్వ్ చేయండి, క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది, ఎక్స్ ప్లస్ 1. అండ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది, 2x ప్లస్ 2. క్యూ ఆఫ్ ఎక్స్ యొక్క డిగ్రీ రాయండి, డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, అవునా కదా. అలాగే డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కూడా ఎంత, 1, ఎందుకంటే ఎక్స్ పవర్ 1 కదా ఉంది. సో దేర్ ఫోర్ మనకు సెట్ అయిపోయిందా, అంటే డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ వచ్చేస్తుంది కదా. ఇలా మనం ప్రాబ్లం చేస్తాం. ఓకే, సో ఇలా మనం చేసుకోవాలి. అంటే నెక్స్ట్ థర్డ్ కేసులో థర్డ్ ప్రాబ్లం వచ్చేటప్పటికి డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ నాకు 0 అవ్వాలంటుంది. సో డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఎలా 0 అవుతుంది అంటే మనకి కంప్లీట్గా పోయేటట్టు తీసుకొని ఏదో ఒక నెంబర్ మీ ఇష్టం, లైక్ నేను ఇప్పుడు ఫర్ సపోజ్ పి ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2, ఏదో ఒకటి. అంటే మనం ఎక్స్పెరిమెంట్ లెక్క తీసేసుకోవడం, ఇది మీరు ముందే చేసి పెట్టుకోవాలి నాన్న, ఎందుకంటే ఇదంతా మన ఇష్టం వచ్చినా కూడా తీసుకోవచ్చు. లైక్ నాకు రిమైండర్ యొక్క డిగ్రీ సమ్ ఏంటది 0 ఉండాలి. 0 అంటే ఒక నేను ఫర్ సపోజ్ ఇదే అని కాదు, మీకు నచ్చిన నంబర్ రాసుకోవచ్చు. నేను మీకు ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను, చేసిన తర్వాత చూడండి ఎలా చేయాలో జనరల్గా ఎక్స్పెరిమెంట్స్. ఫర్ సపోజ్ ఇక్కడ డివైడ్ చేయండి ఫస్ట్ ఈ నెంబర్ తోటి, ఎందుకంటే ఇలానే తీసుకోవాలని ఎవరికి తెలియదు. నేను ముందు మీకు చెప్తున్నా కదా, ఇదంతా వర్క్ చేసుకున్న తర్వాత చెప్పేది ప్రాబ్లం. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్, ఇక్కడ మైనస్ ఎక్స్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఎక్స్ రాయండి. ఏమైంది, ఇది మైనస్, ఇది ప్లస్, రెండు క్యాన్సిల్. ఎంత, 2x స్క్వేర్, ఈ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కూడా క్యాన్సిల్, ప్లస్ 2 మిగిలింది. ఇప్పుడు ఎంత పెట్టుకుంటా, ప్లస్ 2 రాసుకో, 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ మైనస్ 2, అవునా. సో ఇది మైనస్, ఇది ప్లస్, ఇది పోయింది. ఇంత రిమైండర్ ఎంత, 4 మిగిలింది, 2 ప్లస్ 4. ఇక్కడ చూడండి ఆర్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది నాకు, 4. అంటే రిమైండర్ ఏమైంది, రిమైండర్ 4, దాని యొక్క డిగ్రీ ఏమైంది. సో ద డిగ్రీ ఆఫ్ ద రిమైండర్ ఎంత వచ్చింది నాకు, రిమైండర్ యొక్క డిగ్రీ. సో దేర్ ఫోర్ ద డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ యొక్క డిగ్రీ ఎంత వచ్చింది అదే అడిగింది. సార్ ఇది ప్రాబ్లమ్ని మనం ఓన్ స్టైల్లో ఎట్లా చేయాలి, ఇప్పుడు మీకోసం నేను చేసి చూపిస్తా. ఇప్పుడు నాకు రిమైండర్ యొక్క డిగ్రీ 0 రావాలి. సింపుల్, వెరీ సింపుల్. ఒకసారి చూడండి, నేను ఒక పి ఆఫ్ ఎక్స్ని ఇలా రాసుకున్నా. ఫర్ సపోజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 రాశా. అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ నా ఇష్టం వచ్చినట్టు రాస్తున్నా, ఎక్స్ ప్లస్ 1 చేస్తున్నా. ఇప్పుడు చేసి చూడండి ఏమవుతుందో. సారీ, ఇట్ ఈస్ జీ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ప్లస్ 1తో దీన్ని డివైడ్ చేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఏమవుతుంది, ఒక ఎక్స్ మల్టిప్లై చేసుకుంటే ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. ఏమైంది ఇక్కడ మైనస్, ఇది మైనస్, ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 3. ఇప్పుడు ఒక ప్లస్ 1 పెట్టుకుంటా, 1 ఇంటూ ఎక్స్ ఎక్స్, 1 ఇంటూ 1 1. ఏమైంది ఇక్కడ మైనస్, ఇది క్యాన్సిల్. ఎంత అయింది, 3 మైనస్ 1 2. చూడండి ఇప్పుడు నాకు రిమైండర్ ఎంత వచ్చింది, ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 వచ్చింది. దీని యొక్క డిగ్రీ ఏమైంది, ఇప్పుడు డిగ్రీ ఈజ్ ఈక్వల్ 0, కాన్స్టెంట్ యొక్క డిగ్రీ 0. అంటే అదే తీసుకోవాలి, ఏం లేదు, మీకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. కాకపోతే ప్రతిదీ కూడా ఒక ఎక్స్పెరిమెంట్, మీకు నచ్చినట్టు మీరు చేసుకోవడం. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.